గురుగారు నమస్కారం. శ్రీమాత్రే నమ. గురుగారు, క్రోధినామ సంవత్సరానికి సంబంధించి తులారాశి వారికి ఆదాయ వ్యయాలు, రాజపూజ్యం, అవమానం ఎలా ఉన్నాయి? తులారాశి వారికి కనుక తీసుకుంటే 2-8గా చూపిస్తుంది. అంటే 2 ఆదాయము 8 వ్యయం. ఇక రాజ్యపూజ్యము అవమానంగా చూసుకున్నట్లయితే 1-5. అంటే ఆదాయ సంఖ్య తక్కువగా ఉంది, రాజ్యపూజ్య సంఖ్య కూడా తక్కువగా ఉంది. ఖర్చు సంఖ్య ఎక్కువగా ఉంది, అవమానించే వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంది. టెన్షన్ ఏం పడక్కర్లేదు. ఎందుకంటే ఆదాయాన్ని ఇచ్చే గురువు 2వ స్థానాన్ని చూస్తున్నాడు. మే నుంచి అష్టమంలో చూడడానికి అష్టమంలో ఉన్న 2 మీద దృష్టి ఉంది కాబట్టి ఫైనాన్షియల్ గ్రోత్ పెరుగుతుంది ఖచ్చితంగా. అయితే ఇంకా బాగా ఫైనాన్షియల్ గ్రోత్ కావాలి అంటే వీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అష్టకం కనుక చదువుకున్నట్లయితే ఫైనాన్షియల్ గ్రోత్ పెరుగుతుంది. మరి ఖర్చు ఎందుకు ఎక్కువ పెరుగుతుంది అంటే 12లో కేతు ఉన్నాడు. కేతు ఈజ్ కటింగ్, అంటే ఏదో ఒక ఖర్చుకి కారకుడు, ఖర్చు అవ్వడానికి కారకుడు కాబట్టి ఈ యొక్క ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాడు. ఇక వీరికి ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇక్కడ అవమానము రాజ్యపూజ్యం కనుక చూసుకున్నట్లయితే రాజ్యపూజ్యం పెరగాలి అంటే ఒకటి, ఈ సంవత్సరం వీరంతా కూడా అంటే చంద్ర ఆరాధన, అమ్మవారి ఆరాధన చేసుకున్నట్లయితే రాజ్యపూజ్యం పెరుగుతుంది. అవమానం తగ్గాలి అంటే దక్షిణామూర్తి స్తోత్రాలు, అమ్మవారి స్తోత్రాలే ముఖ్యంగా రాజ్యపూజ్యాన్ని, అవమానాన్ని కూడా బ్యాలెన్స్ చేస్తుంది. అయితే వీరికి నేను ఇందాక చెప్పినట్టుగా ఒకటే, ఇప్పుడు ఇలా ఉంది కదా అని భయపడాల్సిన పని లేదు. మీ జన్మజాతకంలో కనుక మంచి ధనయోగాలను ఏమీ ఉండదు, ఇబ్బంది ఏమి ఉండదు. మెయిన్గా ఎందుకంటే మనం పూర్వజన్మలో చూసుకున్న కర్మ మన జన్మజాతకమే అక్కడ క్లియర్గా. అమ్మవారి ఆరాధన, ఇంకా మీకు ఎటువంటి గ్రహస్థితి ఎలా ఉన్నా కూడా నిర్భయంగా ముందుకు వెళ్ళచ్చు అమ్మవారి ఆరాధన చేసేవారు. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ గురువు దృష్టి ఉంది కాబట్టి మే నుంచి ఫైనాన్షియల్ గ్రోత్ ఉంది. పంచమంలో శని ఉన్నాడు కాబట్టి నిర్ణయాలు కొంచెం ప్రొలాంగ్ చేస్తూ ఉంటాడు మనిషి. శని పంచమంలో ఆలోచన స్థానంలో ఉన్నాడు కదా, అందుకని దానివల్ల ఏంటి, అబ్బా మీరన్నీ ఇలా లేట్ డెసిషన్స్ వల్ల ఉన్నవి అవకాశాలు పోతున్నాయని దానివల్ల కొంత స్ట్రెస్ ఉండడము, సంతానం వల్ల కొంత, లేదా ఎవరైనా ఇష్టపడిన వారి వల్ల కొంత స్ట్రెస్ అనేటువంటిది ఇస్తూ ఉంది ఇక్కడ చూసుకున్నట్లయితే. అయితే ఇక్కడ హోమ్ లోన్స్ లభిస్తాయి వీళ్ళకి. హోమ్ లోన్స్ కూడా చాలా బాగుంది చెప్పాలంటే, దానికి ఏం ప్రాబ్లం లేదు. 6లో రాహు ఉన్నందుకు ఆన్లైన్ రంగాల్లోని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రిలేటెడ్ సంబంధించిన రంగాల్లోని బాగా దూసుకు వెళ్తారు. సాఫ్ట్వేర్ రంగాల్లో కూడా ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ముఖ్యంగా గురువు సప్తమంలో ఉండే రాశిని మే వరకు చూస్తున్నాడు కాబట్టి ఉద్యోగ అవకాశం ఏదైనా మే లోపల వస్తే తీసేసుకోవడం మంచిది. ఓకే. కాకపోతే 12లో కేతు ఉన్నందుకు కొంచెం చూసి ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి. ఎలాగో వ్యయం ఇక్కడ మనకి ఎక్కువగా చూపిస్తుంది కదా, తొందరపాటు పడి ఇన్వెస్ట్మెంట్ చేయడం ద్వారా కాస్త ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి రావడం ఇటువంటివి చూపిస్తున్నాయి. సో ఈ జాగ్రత్తలు తీసుకుంటూ ప్రధానంగా మీరు ఉదయం నిద్ర లేచిన వెంటనే కాసేపు మన కాళికా అమ్మవారిని కానీ లేకపోతే వెంకటేశ్వర స్వామి ఆరాధన కానీ చేసుకున్నట్లయితే డెసిషన్ మేకింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది వీరికి. ఇది మెయిన్గా చూసుకోవాలి. ఉద్యోగ అవకాశాలు బాగున్నాయి, కాకపోతే కొంచెం విద్యార్థులకి, రైతులకి, కొద్దిగా రియల్ ఎస్టేట్ వారికి కొంచెం స్ట్రెస్ చూపిస్తుంది. మిగతా అంతా కూడా బాగానే ఉందని చెప్పుకోవచ్చు. అయితే గురుగారు, ఈ క్రోధినామ సంవత్సరంలో ఓవరాల్గా దేశవ్యాప్తంగా ఎలా ఉంటుంది? ఒకటేనమ్మా, మనం జనవరి, ఫిబ్రవరి టైంలోనే చెప్పాం. జనవరి టైంలోనే చెప్పాను, అప్పుడు న్యూ ఇయర్ ప్రిడిక్షన్స్ అన్నట్టు చెప్పినప్పుడే కొంచెం ఫిబ్రవరి నుంచి ఈ బాంబు పేలుళ్ళని, అల్లర్లని, ధర్మాన్ని కాపాడుకోవాల్సిన పరిస్థితులని, నీళ్ళల్లో తిరిగేటువంటి వాటికి కొంచెం హైజాకులు జరగడం ఇట్లాంటివని, అంటే నీళ్ళల్లో తిరిగే పడవల మీద దొంగలు పడడం జరుగుతుంటుందని, ఇట్లాంటివన్నీ ఎందుకంటే జలరాశుల్లో శని కుజులు కలుస్తున్నారని చెప్పుకున్నాం. ఈ ప్రభావం మే వరకు ఉంటుంది చెప్పాలంటే. ఎందుకంటే మే వరకు ఈ శని కుజ రవి కాంబినేషన్ వల్ల రాజుల మధ్య యుద్ధం, అంటే ఎంతసేపు ఈ ప్రెసిడెంట్లు కావచ్చు, దేశ రాజులు కావచ్చు, వీళ్ళందరూ రాజులు అంటే ఇప్పుడు ప్రెసిడెంట్లు, పిఎంలు, వీళ్ళకేంటంటే ఎంతసేపు యుద్ధం చేద్దామనే ఆకాంక్ష పెరుగుతుంది. ఎందుకంటే ఈ క్రోధినామ సంవత్సరానికి రాజు కుజుడు అయ్యాడు. కుజుడు యుద్ధానికి కారకుడు, కుజుడు గొడవకి కారకుడు, లీడర్షిప్ కారకుడు, అల్లర్లకు కారకుడు అవుతుంటాడు. ఏది కుజుడు పాడైతే బాగుంటే మళ్ళీ అది వేరే క్రీడాపరంగా రాణిస్తాడు. అందుకని ఏంటి, ఈ యొక్క విషయంలో ఈ రకమైనటువంటి ఇది కనబరుస్తూ ఉంటాడు. అలాగే మరొకటి ఏంటంటే ఈ ఏప్రిల్ మే మాసాల్లో బుధుడు కూడా నీచ పొందుతున్నాడు ఈ సంవత్సరంలో. కాబట్టి ఏమిటి, కాస్త ఈ షేర్ మార్కెటింగ్ రిలేటెడ్ విషయంలో కూడా బోల్డ్ అంత ఫ్లక్చువేషన్స్ వస్తాయి, అటువంటిది చూపిస్తుంది. కాబట్టి ఇది
జనాల మీద దీని ప్రభావం పడకుండా ఉండాలి, అందరూ బాగుండాలి అసలు అనుకుంటే కనుక శని, కుజ, బుధ కేతు ఈ గ్రహాల దగ్గర దీపారాధన చేయడం కనుక చేస్తూ, ముఖ్యంగా కాలభైరవ అష్టకం కానీ, చండీ పారాయణం కానీ, లలితా అమ్మవారి యొక్క స్తోత్రపఠనం కనుక చేస్తూ ఉన్నట్లయితే, ఇప్పుడు యుద్ధ వాతావరణం అనుకున్నాం, యుద్ధాల వల్ల ఏమీ జరగకూడదు. వేరే వేరే దేశాల్లో కూడా ఇండియన్స్ ఉంటారు, మామూలుగా అందరూ మనుషులే కాబట్టి ఉంటారు, వాళ్ళకి హాని కలగకుండా ఉండాలి అంటే కొంచెం ముందుగానే యుద్ధం వస్తుందని కూడా కొంచెం స్టోర్ చేసి పెట్టుకుంటారు. ఇటువంటి జాగ్రత్తలు తీసుకోవడము, కొంచెం నేను ఇందాక చెప్పినటువంటి దేవతారాధన కనుక చేసినట్లయితే బాగుంటుంది. అయితే గురుగారు, మరి సాధారణంగా కొంతమందికి జన్మరాశి ఇవి తెలియవు, నక్షత్రాలు కానీ రాశులు కానీ తెలియని వాళ్ళు ఉంటారు. మరి వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి గురుగారు ఈ క్రోధినామ సంవత్సరానికి? తప్పకుండా అమ్మ, యూనివర్సల్గా కేతు 6లో ఉన్నాడు, న్యాచురల్ 6th హౌస్లో ఉన్నాడు కాబట్టి అందరూ కూడా ఇంటి నుంచి బయలుదేరే ముందు గణపతిని ఆరాధించడం మంచిది. మార్చ్, ఏప్రిల్, మే మాసాల్లో పర్టికులర్గా మీరు వీలైనంత మట్టుకు చండీ పారాయణాలు ఎక్కడైనా జరుగుతున్నా, హోమం జరుగుతున్నా కాస్త అటెండ్ అవ్వడము. అండ్ అదేవిధంగా అనవసరమైన గొడవల్లోకి వెళ్ళకపోవడం మంచిది. ఎందుకంటే ఈ కాంబినేషన్ ఇప్పుడు అనవసరమైన గొడవల్లోకి వెళ్ళాల్సి వస్తూ ఉంటుంది, అనవసరంగా ఏమన్నా గొడవలు అవుతూ ఉంటాయి ఈ వర్కర్స్ మధ్యని, బాస్ మధ్యని, ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి కాస్త. ఎందుకంటే బాసు కారకుడైన శని రవి కొంచెం శని రాహు మధ్యలో తిరుగుతున్నాడు కాబట్టి ఏమవుతుంటుందంటే ఎక్కడైనా కూడా ప్రతి ఆఫీస్లో కూడా వీళ్ళు ఎంత బాగా చేస్తున్న బాస్తో ఏదో ఒక అల్లరి, లేదా బాస్ ఎంత బాగున్నా వీళ్ళు ఏదో ఇబ్బంది, ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి కాబట్టి కొంచెం ఈ ఆఫీస్ ప్రెమిస్ ఇట్లాంటి వాటిలో కొంత జాగ్రత్తగా ఉండాలి. అండ్ అలాగే అందరూ కూడా న్యాచురల్గా నేను చెప్పేది ఒకటే, ఈ మార్చ్, ఏప్రిల్ మాసాల్లో బాగా అనుభవం, షేర్ మార్కెట్లో బాగా అనుభవం ఉన్న వాళ్ళకి లాభాలు ఉంటాయి. ఎందుకంటే నీచభంగ రాజయోగం కూడా ఉంది, నీచం కూడా పడుతున్నాడు ఒక పక్కన కాబట్టి అనుభవం లేని వాళ్ళు కాస్త ఎక్కువ పోగొట్టుకునే ఛాన్స్ ఉంది. కాబట్టి ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. మెయిన్గా తీసుకుంటూ బుధవారాలు ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా ఉండాలి. మే మాసం వరకు బుధ, శని, మంగళవారాలు ఎటువంటి ఇంపార్టెంట్ డెసిషన్స్ తీసుకోకపోవడమే మంచిది. అయితే గురుగారు, సాధారణంగా జన్మజాతకం మెయిన్ అంటూ ఉంటారు కదా, మరి అసలు ఈ జన్మజాతకానికి సంబంధించి మెయిన్గా చూసుకోవాల్సిన అంశాలు ఏమైనా ఉంటాయా? మొత్తం మెయిన్గా జన్మజాతకమేనమ్మా. ఎందుకంటే మన ఎదుగుదల దగ్గర నుంచి మన సంపాదన ఎటువైపు వస్తుంది, మనం ఏ రకంగా ప్రయత్నం చేయాలి, ఏ దిశలో నివసిస్తే మంచిది, సంతానం ఎందుకు అభివృద్ధి అవ్వట్లేదు, అభివృద్ధి అవ్వాలంటే ఏం చేయాలి, వివాహ సమయం కానీ, మనకి చూసినట్లయితే ఇన్వెస్ట్మెంట్స్ చేసే సమయం కానీ, అదేవిధంగా విదేశాలకు వెళ్ళే సమయాలు కానీ, వచ్చే సమయం కానీ, ఇవన్నీ కూడా మన జన్మజాతకంలోనే ఉంటాయి. మన టర్నింగ్ పాయింట్స్, టైం బాగుందా బాగాలేదు, ఇవన్నీ కూడా. అయితే వీటితో పాటు ఎందుకు మనం ఈ ఉగాది ఫలితాలు ఇవి చెప్పుకుంటుంటామంటే బయట ఉండే కాలం కూడా మనకు సహకరించాలి కాబట్టి చెప్పుకుంటూ ఉంటాం. కాబట్టి మెయిన్ జన్మజాతకమే ఎప్పుడు కూడా. అయితే ఇక్కడ ఇంకొక విషయం చెప్తాను, మీకు జాతకం లేదు, అసలు ఏం జరుగుతుందో తెలియట్లేదు, అమ్మవారి ఆరాధన చేసుకుంటే కూడా అద్భుతంగా ఉంటుంది. గుర్తుపెట్టుకొని అమ్మవారిని పట్టుకున్నాను నాకేంటి, అదే అమ్మవారు తీసుకెళ్తుంది. ధన్యవాదాలు గురువు. శ్రీమాత్రే నమః.